కార్తీక పురాణము 6వ అధ్యాయము. దీపదాన మహత్యము. వశిష్ఠుడు జనక మహారాజా, పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలను, సిరి సంపదలను, ముక్తిని కలిగిస్తుంది. ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును ఆరాధించే వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది. ప్రతితో ఒత్తిని గాని చేసి ప్రమిదిలో ఉంచి దానిలో ఆవునేతితో గాని నువ్వుల నూనెతో గాని కడుకు ఆముదం దాన్ని గాని వేసి దేవాలయంలో దీపారాధన చేసి దానిని దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వడము పుణ్యప్రదము. ఈ విధముగా నెల రోజులు చేసిన చివరి రోజున ప్రతిరోజు దానం ఇస్తున్న బ్రాహ్మణునకు గోధుమ పిండితో చేసిన ప్రమిదితో నేతిని వేసి పైడిపత్తి వత్తిని వేసి వెలిగించి దానిని దానం ఇస్తే ఇచ్చిన వారికి సకల సంపదలు, సమస్త ఐశ్వర్యములు కలగడంతో పాటు మోక్షసిద్ధి కూడా కలుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వితంతువు గాథను చెబుతాను విను. పూర్వం ద్రవిడ దేశంలో ఒక వితంతువు ఉండేది. ఆమెకు పెళ్లి అయిన కొద్ది కాలానికే భర్త మరణించాడు. ఆమెకు అయిన వారంటూ ఎవరూ లేని కారణంగా ఇతరుల ఇండ్లలో దాసీ పనులను చేస్తూ వారి పెట్టింది తింటూ వారి ఇచ్చిన సొమ్మును దాచుకుంటూ కాలం గడిపేది. వంట చేసుకోవడం అనేది ఎరుగదు, డబ్బు ఖర్చు పెట్టడం అనేది తెలియదు. ఎవరు ఏమి పెట్టకపోతే వస్తూ ఉండేది, కానీ తన దగ్గరున్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులు కొనుక్కొని తినడము చేసేది కాదు. పూచిక పుల్ల కూడా ఖర్చు చేయని పరమ పిసినారి. ఆమె తన దగ్గరనున్న ధనాన్ని వడ్డీకి తిప్పుతూ ఉండేది. పూజా పునస్కారాలు చేయడం అంటే అసలే తెలియదు. ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోతూ ఉండేది. ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళుతున్న ఒక విప్రుడు వచ్చాడు. అయ్యో పాపం అని జాలిపడి ఆమె దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నేను చెప్పే మాటలు నీకు కోపాన్ని కలిగించినా నేను చెప్పే హితకరమైన మాటలు శ్రద్ధగా విను అంటూ ఆమెకు మానవ కర్తవ్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. అమ్మా, నువ్వు సిరి సంపదల వ్యామోహంలో పడిపోతూ ఉన్నావు. దాన ధర్మాలను చేయడం లేదు. నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవడమూ లేదు. పూజా పునస్కారాలను చేయడమూ లేదు. నువ్వు జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నావు. రాక వచ్చిన మానవ జన్మను పాడు చేసుకోకు. నీకు నా అనేవారు ఎవరూ లేరు కదా. ఎవరి కోసము అంత ధనాన్ని కూడబెడుతున్నావు? అమ్మా, ఈ శరీరము మాంసము ఎముకలతోనూ చేసిన గూడు. ఇది ఎల్లకాలము ఉండదు, అశాశ్వతమైనది. ఎప్పుడు ఏ రోజు ఈ ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోతాయో తెలీదు. అటువంటి ఈ శరీరము కోసము పనికిరాని ప్రాకులాట దేనికోసము? ఈ లోకంలో నీకు ఏమి సుఖము ఉంది? ఎవరు పెడతారు? ఎవరి వలన డబ్బులు ఏ విధంగా ఎంత సంపాదించాలనే తాపత్రయమైతే ఉంది, కానీ వాని వలన నువ్వు సుఖపడేది ఏముంది? నిప్పులో పడిన మిడతలాగా ఈ శరీరము, ఆ శరీరంలోని జీవుడి గతి ఏమిటి?